అమ్మకి ఇంకా చెప్పలేదు. చెప్తే బాధపడతారని చెప్పలేదు. మంచిదైంది. నా బంగారు తల్లి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాన్న మీకు పదవంతా ఏం వద్దు, రిజైన్ చేసేయండి. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఒక విధంగా తను చెప్పింది కూడా నిజమే కదండి. రిజైన్ చేసేయండి. 35 ఏళ్లు నాతో కాపురం చేసి నువ్వా ఇలా మాట్లాడేది? ఎలా మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు? ఒక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తకి తన ప్రాణాలపై ఎటువంటి హక్కు లేదు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉండేవాడే నిజమైన కమ్యూనిస్ట్. నా అనేవాడు కాకపోయినా తనకి సాయపడేవాడే నిజమైన కమ్యూనిస్ట్. నాకంటే ముందు తరాల వాళ్ళు కలలుగన్న ఆ సాకారాల్ని ఎంతో మంది వారు కలన కలల్ని సాకారం చేసుకోవడానికి నేను ఒక కలల సౌధంగా మారుస్తాను. దానికి తుపాకీయే కాదు, బాంబులేసి పేల్చినా ఒక కమ్యూనిస్టు వీరత్వం అధికమవుతూనే ఉంటుంది. చనిపోతాననే భయం నాకు ఇసుమంత కూడా లేదు. కానీ ఆ శత్రువుల గుండెల్లో నేను గుణపాన్ని దించాలి. ఇక నా కోసం ఎదురు చూస్తుంది మరణమైనా కూడా దానితో యుద్ధమే. ఎవ్వరినీ వదలను. మంత్రి అవడానికి ముందు ఒక విశ్వన్ ఉండేవాడు. ఇంద్రుణ్ణైనా చంద్రుణ్ణైనా అడ్డుకునేవాడే విశ్వన్. ఇక అవతారాన్ని ఎత్తుతాను. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నీకు నా మీద అనుమానం ఉందా? ఉంటుందిలే, పోలీస్ అంటేనే అనుమానం ఉంటుంది కదా. అదంతా సరే, ఏమైనా విషయాలు తెలిస్తే నాకు కూడా కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే తనని మీరందరూ ఒక మహాత్మాలా చూస్తున్నారు. ఢిల్లీ నుంచి మీరు ఇంత దూరం వచ్చి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. క్లూ నేనిస్తాను. తన పాలన నచ్చనోడు ఎవడో ఒకడు ఇలా చేస్తుంటాడు. సరే, ఇక నేను బయలుదేరనా? బడితీరా. సూపర్ గున్నారు సార్. ఈ విగ్గు పెట్టుకున్నారంటే ఎవరు గుర్తుపట్టలేరు. అది మా ప్రత్యేకత. చూస్తుంటే నన్ను అసెంబ్లీలోకి రానిచేలా లేదు. అది కాదు సారు, విగ్గు పెట్టుకున్నావు కాబట్టి ఎవరు కనిపెట్టలేరు. అదేలాగయ్యా, 24 గంటలు పత్రికల్లోనూ టీవీల్లోనూ చూసిన వాళ్ళు అందరూ ఇదిగో ఈ బట్ట తల కదా చూస్తున్నారు. అలాగే తయారు చేసిన ఈ ఆఫ్రికా బొచ్చుని ఇలా తల మీద పెట్టుకుంటే జనాలకి తెలియదు అనుకున్నావా? ఎలా ఉంది? నీకు బాగా సెట్ అయింది. ఇక్కడున్న జనం అంత వెర్రివాళ్ళు అనుకున్నావా? అలాగైతే సారు మనం అక్కడక్కడ ఒక్కొక్క వెంట్రుకగా తీసి నాటుదాం. అది విత్తనాలు నాటితే చిన్న చిన్న మొక్కలు ములిస్తే అలాగే. నువ్వు వెళ్తావా? వెళ్ళవా? ఇతను తీసుకెళ్ళవయ్యా. లేదు, వేరే మెథడ్ కూడా ఉంది. వేరే మెథడ్ కూడా ఉంది సార్, నేను చెప్తాను కదా, రండి. సరే సార్, సార్ వేరే మెథడ్ ఉంది సార్. ఆఫీస్కి వస్తారు. ఏమండి 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 ఎవరినాడికి లోపలికి వచ్చా నువ్వు? అసలు నీ మొగుడు చనిపోయాడా? అది కాదు. నోరుమయ్యి, ముందు బయటికి పో. ఒక్కడి నుంచి. అయ్యో, అలా మీరు మాట్లాడకండి. నోరుమయ్యి. నిన్ను అవాయిడ్ చేయడం కోసం నేను పేదవాళ్ళ నటించాను తెలుసునా? అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పనసపళ్ళు అన్ని దొంగలించి తీసుకొచ్చి నీకు ఇచ్చాను చూడు. అప్పుడే నాకు తెలుసు నేను పెద్ద దొంగనైపోతాను అని. ఈ రోజు నా దగ్గర కార్లున్నాయి, బంగళాలు ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, అధికారం ఉంది, పదవి ఉంది. నీలాంటి లేబరోళ్ళతో మాట్లాడడానికి నా సమయం లేదు. మర్యాదగా నువ్వు బయటకు వెళ్ళు. ఏమయ్యా, బుద్ధి లేని నీకు అనుమానం జబ్బొచ్చిందేంటి? ఓర్ నా దేవుడా, ఈ పిచ్చి మొగుడు నాకు దొరికాడేంటి? ముందు బయటకు వెళ్ళవే, లేదంటే పోలీసులు పిలుస్తాను. నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడో చూడుంది కాబట్టి నువ్వు మంత్రి అయిపోయావని నేను నీ కాలువే పడిపోతాను అనుకున్నావా? దానికి ఇంకెవరైనా చూసుకో. ఈ సునీత దగ్గర కాదు. ఇలా చూడు, నా చెయ్యంత రఫ్గా ఉందో. వచ్చాడు పోలీసులు బెటాలియన్ అని చెప్పి నీ మంత్రి పదవి వెంటనే నాశనమైపోను. నేనేం చేయాలో చేస్తాను. ఇంకా 10 రోజులే ఉంది. పదవి అంతస్తోనే అన్ని నాశనమైపోతాయి. నువ్వు ఆ సారా కొట్టు దగ్గర కింద పడిపోయి ఆకలితో మలమల మాడిపోయి చచ్చి ఇవన్నీ నా కళ్ళతోనే చూస్తాను. చూడు కూర్చొని సునీత.